ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఇప్పటిదాకా చెయ్యనటువంటి ఒక టాపిక్ మరి ఎట్లా ఉంటుందో ఏంటో, కట్నం తీసుకున్నవాడు గాడిద అనేది వింటుంటారా? అవును. కానీ గాడిద లేదు, బూడిద లేదు. కట్నం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఇది మనం బాహాటంగా మాట్లాడుతున్నాం, కానీ కట్నాలు తీసుకోవడం లాంటివి చేస్తే తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. సో అది చట్ట విరుద్ధమైనటువంటి ఒక విషయం. సరే, మనకు కూడా అనిపించాలి కదా, గాడిదలం కాదు కదా అమ్ముడు పోవడానికి అనేది అనిపించాలి. అది తీసుకునేటటువంటి క్రమంలో పెట్టేటటువంటి టార్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తండ్రిని కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని కానీ, అసలు మీ నాన్న ఇలాగా, మీ నాన్న అలాగా, అది సీరియల్ లాగా అలా కంటిన్యూ అవుతుంటుంది లైఫ్ అంతా కూడా. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. అసలు నేను ఇవాళ అడగాలనుకుంది ఏంటంటే, మిమ్మల్ని కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నట్టున్నారు మీ క్లయింట్స్. కట్నం వస్తుందా, కట్నం తెచ్చే భార్య వస్తుందా అని అడుగుతారా? అడుగుతారా నిస్సిగ్గుగా? కట్నం తెచ్చే భార్య కావచ్చును, లేదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ ఆడవాళ్ళైనా ఉద్యోగం చేయకుండా ఉండట్లేదు, అవునా? మాక్సిమం 80% ఉద్యోగాలు చేస్తున్నారు. కట్నాలు తెచ్చేసి, ఉద్యోగాలు చేసేసి, పిల్లల్ని కనేసి, ఇంకా జీవితం అంతా అసలు అంటే. ఇక్కడ నేను ఒక 2 వెర్షన్స్ లో చెప్తాను. చెప్పండి, అసలు దీన్ని ఎలా చూస్తారు? ఇది తెలుస్తుందా ఆస్ట్రాలజీలో కట్నం? తప్పకుండా తప్పకుండా. అంటే నేను అనేది ఏమిటి అంటే, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. నాకు వచ్చినటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక సమస్య. అమ్మాయి వాళ్ళు మాకు ఈ అబ్బాయే కావాలి, కొంచెం అటు ఇటుగా ఉందమ్మా, కలవట్లేదు, వేరే ఏమైనా ట్రై చేయండి, ఈ అబ్బాయి అయ్యేటట్టుగానే చేయండి, ఈ అబ్బాయే కావాలి. ఇదేంద్రు నాకు అర్థం కావట్లేదు, ఎందుకమ్మా అంటుంది. అంటే అబ్బాయి ఒక్కడే, సుమారుగా ఎంత లేదన్నా ఒక 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కానీ, లైక్ మొత్తం అంటే అద్భుతమైనటువంటి డబ్బు జోరుగా ఉన్నది, కొన్ని ఏళ్ళు కూర్చొని తినచ్చు అనేటువంటి పరిస్థితుల్లో. డబ్బు ఉంటే చాలా, ఇక గుణం ఉండద్దా, పిల్లోడు మంచివాడు అయ్యి ఉండద్దా, లేకపోతే సుఖపడద్దా జీవితంలో? ఇదే విషయం మీద ఇంకొకటి ఏమిటి అంటే, ఒక భర్త వివాహం జరిగింది, భర్తకు సుమారుగా ఒక 30 to 40 crores రిలేటెడ్ డబ్బు ఉన్నటువంటిది, వాళ్ళ తరతరాల నుంచి వచ్చింది, మంచివాడే. భార్య వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మాట విని ఒక చిన్న బాబు వెళ్ళిపోయి, చిన్న బాబు ఉన్నాడు, అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ వివాహం జరిగింది, ఒక చిన్న బాబు ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క మాట విని ఆ స్త్రీ భర్తను విడిచి అమ్మగారింటికి వెళ్ళి అక్కడ ఉంటూ, మా అమ్మ వాళ్ళకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, హెల్త్ మన మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి, ఒక 50 లక్షలు లేదా ఇట్లా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని ఇట్లా 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 ఒక 4 కోట్లు పాపం అయిన వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఎంతైనా భార్య అత్తింటి వారు ఇవ్వాలి కదా అని ఇచ్చుంటాడు. ఇంకా ఆశపడుతూ ఆగిపోవడం ధర్మం కాదు. ఇప్పుడు మనం అది అనుకున్నప్పుడు ఇట్లా కూడా జరుగుతుంది సమాజంలో. నాకు వచ్చిన క్లయింట్స్ 100% రెండు వైపులా ఉంటుంది కనుక. మరొకటి ఏమిటి అంటే, ఈ విషయం ఎందుకు అసలు మీరు ఎందుకు అడిగారో నాకు అర్థం కావటం లేదు, కానీ అసలు సిచ్యువేషన్ అట్లా వచ్చింది. ఇది వాస్తవానికి అడుగుతారు కొందరు, గురుగారు నాకు వచ్చే భార్య ఎటువైపు నుంచి వస్తుంది, నాకు వచ్చే భర్త ఎటువైపు నుంచి వస్తాడు, డబ్బున్న వాళ్ళు వస్తారా, డబ్బు లేని వాళ్ళు వస్తారా, కట్న కానుకలు ఏమైనా తెచ్చే వాళ్ళు ఉంటారా? ఉన్నారు, అడిగేవారు ఉన్నారు. ఎందుకంటే సమాజంలో ఇవి నడుస్తూ ఉన్నవి, అది ఎంత బయటికి రావట్లేదు కావచ్చును, కానీ నడుస్తున్నవి 100%. ఏది ఏమైనా ఎవరి జాతక రీత్యా సప్తమ స్థానములో, ఉదాహరణకు వృశ్చిక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నంలో కేతు ఉండి, సప్తమ స్థానంలో రాహువు చంద్రుడు ఉండి 12వ భావంలో శుక్రుడు ఉండేటువంటి వారికి తప్పకుండా పట్టుకొని వస్తారు మూట, అంతే. ఇక అది ఫిక్స్ ఎవరి జాతక రీత్యా అయితే. అంటే
ఇది 100లో ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే మనకు ఈ అది కామన్ మాక్సిమం అంతే. కనుక ఎవరు సప్తమంలో ఉదాహరణకు నేను ఇప్పుడు సప్తమంలో రాహు శనులు రాహువు శని చంద్రుడు చంద్రుడా చంద్రుడు ఉచ్చ పొందిండు అక్కడ. ఇక్కడ వృషభంలో ఆ వృచ్చిక రాహువు ఎక్సలెంట్ ప్లేస్ అక్కడ. ఎక్సలెంట్ ప్లేస్ ఆ దానికి సంబంధించిన అధిపతి ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. వ్యయంలో ఉన్నాడు ఆ, అది సొంత ఇంటిలో ఉంటాడు. ఇక్కడ ఏది తుల మనకు వృశ్చికం తీసుకున్నాం తుల అవును. కనుక కట్న అంటే ఉదాహరణకు ఈ విధంగా ఉంటుంది. ఇక అది వారి వ్యక్తిగత జాతక రీత్యా కొంచెము ఈ యొక్క లగ్నము ఇటుబడి ఏది మనకు తులా లగ్నం బడి తులాలో ఒకవేళ కేతు ఉండి సప్తమ స్థానంలో చంద్రరాహులు నీచలో ఉన్నట్టయితే పరిస్థితి ఘోరం. చంద్రుడు బాగా లేకుండా ఉన్నా కూడా ఇక వీళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది మళ్ళీ. Right. కనుక ఉంటుంది 100% ఉంటుంది. ఎందుకంటే జాతకము అనేటువంటిది అల్టిమేట్. అది ప్రతిదీ మనం ఈ టయానికి ఏ డ్రెస్ వేసుకోబోతున్నాము అనేది కూడా మనం అంటే అంత ఎదుటి వ్యక్తి సూక్ష్మంగా ఎదుటి వ్యక్తి ఏ డ్రెస్సులో ఉన్నాడు అని కూడా మనం ప్రశ్న ఎక్స్పెక్టేషన్ చేసి చెప్పొచ్చు. ప్రశ్న 100% చెప్పొచ్చు. ఒక పెద్ద మనిషి కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడిన రీసెంట్గా కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే చెప్పండి అంటే మీరు చెప్పాలి అన్నాడు. అనుకున్నా అనుకున్నాక డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదు. వివాహం జరిగిందా? కాలేదు. ఎంతమంది మీరు? నేను ఒక్కడినే. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఎవరు లేరు, నేను ఒక్కడినే. మీ పేరేం పేరు? ఇంత పొడుత పేరు పొడుగు చెప్పిడు పేరు. మొత్తం ఎట్లా అంటే అదేదో శాస్త్రం చెప్పినట్టుంది కదా, మన అరటిపండు తింటే మనకు అదేదో అయితే పన్నీర్ బట్ నో, నాకు ఇంకా నేను షాక్లు ఇవ్వాలంటే నాకే షాకింగ్ అయింది. ఐ లవ్ యూ అని చెప్పిన ఇక. ఇంకా సూపర్ సూపర్ అని చెప్పిన. అన్న ఇట్లాంటి తర్వాత మైండ్ టీజింగ్ అంటారు ఇదే. అన్న తర్వాత ఒక్కటే చెప్పిన, ఆ, ఒక్కటే నిమిషం ఫోన్ చేస్తా అన్న. 1 మినిట్ తర్వాత కాల్ చేసిన. వైట్ రిలేటెడ్ కానీ గ్రీన్ రిలేటెడ్ కానీ మీరు వేసుకున్న బట్టలు ఉన్నాయా? ఎస్, నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నా అన్నాడు. గ్రీన్ రిలేటెడ్ ఏదన్నా ఉందా మీ వద్ద? గ్రీన్ రిలేటెడ్ కర్చీపు పసుపు రంగులో ఉంది అన్నాడు. గ్రీన్ రిలేటెడ్ ఏదో ఉండాలి, పాన్ తింటున్నా అన్నాడు. అనగానే మీకేం తెలుసు అన్నాడు. డన్. అప్పుడు నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇది జరిగింది, Confidence ప్రామిస్ జరిగింది. ఇది ఇట్స్ ట్రూ. ఎవరు నమ్మినా నమ్మకున్నా నాకే మా పక్కన డ్రైవరు పిచ్చోడు అయిపోయాడు. ఇదే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా, అన్ని ఆయన వింటుండు. ఆయన ఎట్లా మాట్లాడతాడు అనుకున్నాడో ఏమనుకున్నాడు. ఉమ్, బట్ ఉమ్, నేను చెప్పిన చెప్పుడుకు ఉమ్, ఒక 6 మినిట్స్ చెప్పిన ఇక ఉమ్, భూ సమస్యతోని ఉమ్. ఉన్నారు, భూమికి సంబంధించింది ఉండాలి, ఎస్ ఆర్ నో. అవునండి, కొంచెం రిజిస్ట్రేషన్ ప్రాబ్లంలో ఉంది. రైట్. ఇంత అయింది. ఇంత అయిన తర్వాత లాస్ట్కు నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతా అన్నాడు. అది ఇప్పటి వరకు నేను చెప్పలే ఎవరికి. అది టచ్ చేయరా? నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు. అంతా ఈశ్వరేచ్ఛ. అదొకటి. మీరు ఏదన్నా అడగండి, నేను చెప్తాను అన్న తర్వాత నా వెనకాల ఎప్పుడు రాఘవేంద్ర స్వామి ఉంటాడు. నాకు 90 సంవత్సరాలు నేను బ్రతుకుతా అని చెప్పాడు. నేను రాఘవేంద్ర స్వామి ఉపాసకుడిని. మీతోటి మాట్లాడాలి అని అనిపించింది. నాకు వివాహం జరిగింది, నాకు 2 ఆడపిల్లలు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. నేను షాక్ అయిపోయాను. ఒక ఆట ఆడుకున్నాడే. అంటే నేను చెప్పగలిగిన కదా. ఇప్పుడు అక్కడ ఒకవేళ నాకు సబ్జెక్ట్ లేకున్నా, నాకు సాధన లేకున్నా, బలం లేకున్నా చెప్పలేరు కదా. నేను ఫెయిల్ అయ్యా అక్కడ కదా. సో అట్లా ఉంటది కొన్ని పాయింట్స్ తెలిసిపోతాయి. కనుక మనిషి ముఖం చూసినా చెప్పేయచ్చు, జస్ట్ చెప్పేయచ్చు. నీకే విధంగా అంటే ఇది కూడా అంతే. ఈ కట్నం కట్నం తెచ్చే చేసేది భార్య తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ అండ్ పరిస్థితి నాకు ఇంకొక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు కట్నం తీసుకుని మా వర్షనే చెప్తాను, ఆడవాళ్ళ వర్షనే తీసుకొని వెళ్ళారు, సరే ఓకే. ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా కట్నాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన కూతురికి ఇస్తున్నాం కదా, ఈ పిల్ల పేరు మీద అన్నీ ఉంటాయి, అన్నీ బాగానే ఉంది. కానీ పిల్లని ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా. మీరు ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏది? మీరు జాతకం చూసి చెప్పినప్పుడు, లేకపోతే మ్యాచెస్ చూసి చెప్పినప్పుడు, వద్దమ్మా నువ్వు కట్నం తీసుకెళ్ళినా ఆడెంత గుణం, ఎంత అందగాడైనా, ఎంత వాడి దగ్గర డబ్బులున్నా ఇబ్బంది పడతావు అని తెలుస్తుందా? అయితే ఎందుకు అంటే ఈ విషయము ఇందాక జస్ట్ ఒక టాపిక్ లో
ఒక ఇన్ని గణాలు గాని, లైక్ వర్గులు గాని ఇన్ని కలిసి వివాహం అంటే ఓకే అయింది. వివాహం చేస్తున్నాం. అయినా గొడవలు జరుగుతున్నాయి అని హ్మ్. అనుకునే క్రమం. కట్నం పక్కన పెడదాం. హ్మ్. గొడవలు జరుగుతున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏది జరిగేది తెలుస్తలేదు అన్నప్పుడు, మరి గురువుగారు మీకు చాట్‌లో తెలుస్తుంది గదా! ఈ అమ్మాయి, ఈ అబ్బాయి గతంలో ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా? ఉండబోతున్నాయా? హ్మ్. అవును. అనేటువంటి ఇప్పుడు దానికి దీనికి నేను కనెక్ట్ చేస్తున్నా అర్థం అవును. చేసుకోండి. అవును. అనేది గూడా మీకు తెలుస్తుంది గదా! హ్మ్. మరి మీరు వివాహం ముందే వారికి చెప్తే అయిపోతుంది గదా! అని ఒకరు నన్ను క్వెషన్ అడిగారు. హ్మ్. అర్థమైంది కదా పాయింట్. అర్థమైంది. చెప్తారా మరి? సో, అదే చెప్తున్నా. ఆ! పెళ్ళిళ్ళు అయితాయా? ఇప్పుడు అసలే విషయం ముదురు మొత్తం బెండకాయల్లా తెలుస్తుంది. జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఎక్స్‌రే అయిపోతది. 100% స్కానింగ్ అయిపోతుందది. వారు నమ్మినా, నమ్మకున్నా డైరెక్ట్‌గా ఈ టైం నుంచి ఈ టైం వరకు వీరితో ఉన్నారు. ఇంకా గూడా చెప్తా. కలిసారు అని గూడా చెప్తా నేనిగ ఉన్న ముచ్చట. అంటే వారిగ కుయ్యమనరు, ఏమనరిగ. అంటే సిట్యుయేషన్ అట్లా ఉంటది దాంట్లో క్లియర్ కట్‌గా. అంటే ఎందుకు అంటే పెళ్లయితలేదు, సంతానం అయితలేదన్నప్పుడు ఒక యోగాన్ని ఒక దగ్గర పోగొట్టుకున్నావు నువ్వు. హ్మ్. ఓహ్! ఇట్లాంటివి చేస్తే పోతుందా? ఇప్పుడు వివాహం కావాలి. నువ్వు వేరే అమ్మాయితో కలిసి కొన్నేళ్లున్నావు. పోతుందా? నేననేది హ్మ్. అక్కడ నీకు నిజ జీవితంలో ఉండే యోగం అక్కడ సగం వెళ్ళిపోతది కదా! ఒక వెళ్ళిపోతుంది. 10% అన్నా నువ్వు అక్కడ దోషాన్ని మూటగట్టుకున్నావు రైట్. అయితలేవా? రైట్. రైట్. అక్కడ అది వెళ్ళిపోతది. అనుభవంలోకొచ్చేస్తుంది. ఆ! ఇట్లా ఇప్పుడు ఇదే పనిగా ఉన్నట్టయితే ఇబ్బందే జరుగుతుంది. కనుక నేను ఆ పాయింట్స్ ఎవరు లేరు గురువుగారు కొందరుంటారు పాపం. ఈ టైంలో ఇట్లా నిజంగా లేదు. నేను ధర్మంగా ఉన్నా అంటే ఓకే. డన్. నీకు ఈ 6 నెలల్లో ఈ గ్రహం వస్తది. నీకిది ఇస్తది. లేదు అనుకుంటే అప్పుడు అది జరిగింది అంటే, ఇప్పుడు దానికి సంబంధించిన ఇంపాక్ట్ నువ్వు అనుభవించాలి. అనుభవించాలంటే సత్కర్మ జేసుకోవాలి. ఎట్లా జేసుకోవాలి? వారి జాతకరీత్యా ఏ గ్రహాలు రైట్. నడుస్తున్నాయేమో చెప్పొచ్చు. కనుక కట్నం తీసుకొని వెళ్ళిపోయినా గూడా వారికి గొడవలు చెప్పొచ్చు ఎంతసేపు. అన్నీ జ చెప్పవచ్చును. కానీ కొన్ని మరి ఆ ఇబ్బందుల నుంచి ఆల్రెడీ అయిపోయిందండి. కట్నం ఇచ్చేసాము. ఇబ్బందులు పడుతున్నాం లేడీస్‌గా. ఇబ్బంది పడుతున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? రెమెడీ ఉందా అంటే ఏం చెప్తారు? ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఇదే రెమెడీ. ఎందుకంటే పీక్ స్టేజ్ అది. చెరువు నీళ్ళు చెరువు వెనుక పడిన తర్వాత ఈ జస్ట్ రెమెడీలతోని కొన్ని కావు. పని చేయవు. హ్మ్. అది నన్ను అని కాదు. హ్మ్. మీ దగ్గరలో ఉన్న ఎవ్వరు వాళ్ళైనా. ఎవరి దగ్గరికైనా వెళ్ళినా పర్వాలేదు. హ్మ్. వన్స్ చూపించుకో. ఎందుకంటే ఇప్పుడు ఆ జబ్బును ఒక్కసారి చూస్తే దానికి సంబంధించిందేదైనా చేయొచ్చు. రైట్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ.